విజయవాడలో వరద బీభత్సం మిగిల్చిన విషాదం నుంచి బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు దాతలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. సుమారు 2,000 మందికి 15 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అందజేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయం వద్ద విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులతో వెళ్తున్న లారీకి ఎమ్మెల్యే గల్లామాధవి టీడీపీ జెండా ఊపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ములాకా సత్యవాణి, శివలీల, డాక్టర్ పంచమర్తి కల్పన, నంది సరస్వతి, రత్న, కందిమల్ల స్వప్న, గంట మౌలిక, ఆర్ఆర్ఆర్ ఎస్టేట్ రాంబాబు, వాసు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. వరద బాధితుల కోసం ఒక్క పిలుపుతో పూర్తిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, మందులు అందజేయడం జరిగింది. వాటన్నిటిని ప్యాక్ చేసుకొని ఈరోజు డీసీఎంకి ఎక్కించి తరలించిపోతూ ఉన్నాము. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితిలో ఉన్న ప్రజలందరికీ కూడా సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మొత్తం మీద ఒక 15 లక్షల రూపాయల విలువైన సరుకులు ఈరోజు ఎక్కించి అందజేయబోతున్నాము. నాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున